ప్రైజ్ లార్డ్, గుడ్ ఈవినింగ్. సో మ్యాచ్ ఎండింగ్లోకి వచ్చాను కదా, సో అందరూ కూడా కొంచెం టెన్షన్ లెవెల్స్, స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతూ వస్తున్నాయి కదా. కొంతమంది భయం లేదు, మేము చదివేస్తున్నామాక, మేము హ్యాపీగా. కొంతమంది అయితే ఏసే మాతో ఉన్నాడు, మేము చక్కగా ప్రేయర్ చేసుకున్నాం, బైబిల్ చదువుకున్నాం, అలాగే చక్కగా జ్ఞానం వేసే జ్ఞానం చదువుకున్న పిల్లలు. ఇప్పటి వరకు మీరు ఒకవేళ ఇయర్ అంతా టైం వేస్ట్ చేసి మీరు ఇప్పుడు టెన్షన్ పడినట్లే భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏసైకి సారీ చెప్పి ఏసై సన్నిధిలో కూర్చొని ఏసై ఈ ఇయర్ అంతా టైం వేస్ట్ చేస్తాను, ఏప్రిల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, నాకు జ్ఞానం ఇవ్వేసేయా, నేను చదివిన దానికి నువ్వు సహాయం చేశాను, ప్రార్థన చేసి మీరు చదవడం మొదలు పెట్టండి, దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తారు పిల్లలు. సో ఏప్రిల్లో మీ ఎగ్జామ్స్ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాము. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, బయట చాలా భయంకరమైన ఎండలు ఉన్నాయి. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, హైడ్రేట్ యువర్ సెల్ఫ్. సో ఈ వీక్ ఈ టెన్షన్స్ అన్ని పక్కన పెట్టి కొంతసేపు స్టడీస్ పక్కన పెట్టేసి మనం చదివేసుకుందామా. చదివేసుకుంది, నేను కూడా ఎగ్జామ్స్లో పడి చదువుతున్నాను కాదు, మనం ఏసే యొక్క మాటలు వినేద్దామా. సో ప్రార్థన చేయడానికి నేనే ప్రార్థన చేస్తాను, పిల్లలు మీ అందరు నాతో పాటు ఏకీభవిస్తారా. ఏసయ్య, ఏ మ్యాచ్ అంతా కాచి కాపాడు ఏసయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఏప్రిల్లో మేము అడుగు పెట్టిందిగా, మా ఏప్రిల్లో ప్రతి క్షణం కూడా మీరు మమ్మల్ని సహాయం చేసేయా, మేము వేసే ప్రతి అడుగులో మీరు తోడండి, మా ఎగ్జామ్స్లో తోడండు, మా రిజల్ట్స్లో తోడండి. వేసాను ప్రార్థన చేద్దామా పిల్లలు, కానీ మూసుకోండి, అందరం ప్రార్థన చేసుకున్నాం. ఆమేన్. ఓకే పిల్లలు, వెరీ గుడ్. మీ అందరికి ఇంగ్లీష్ సాంగ్ వచ్చా పిల్లలు? చాలా వచ్చు కదా. మా అందరికి వచ్చిన ఒక ఇంగ్లీష్ సాంగ్ నేను నేర్పిస్తున్నాను. మేకింగ్ మెలోడీ ఎంతమందికి వచ్చు? చాలా మంది చేతులు అవుతారు, చాలా మంది చేతులు. మేకింగ్ మెలోడీ ఇన్ మై హార్ట్. ఎవరికి మనం మేకింగ్ మెలోడీ ఎందుకు ఆనందంగా ఉండాలి? మెలోడీ అంటే ఏం తెలుసు పిల్లలు? సంతోషం, ఆనందం. ఎవరి కోసం ఇవన్నీ చేయాలి? థమ్స్ అప్ చేసి, చేతులు జోడించి, ఫీటే పార్ట్ చేసి, టర్న్ అరౌండ్ చేసి, ఎందుకు? టు ద కింగ్ ఆఫ్ కింగ్స్, రాజుకి. ఈ లోకంలో కొంతమంది మనకి కింగ్స్ గురించి తెలుసు కదా, మన హిస్టరీ బుక్లో చదువుతాం. మరి కానీ ఈ రాజుకి, ప్రభుకి మన హ్యాపీగా ఒక జాయ్ఫుల్ నాయిస్ చేద్దామా పిల్లలు? మేము రెడీగా ఉన్నాం, మరి మీరు రెడీగా ఉన్నారా? Making melodies in my heart, making melodies in my heart, making melodies in my heart, to the King of Kings, to the King of Kings. Making melodies in my heart, making melodies in my heart, making melodies in my heart, to the King of Kings, to the King of Kings. Thumbs up, making melodies in my heart, making melodies in my heart, making melodies in my heart, to the King of Kings, to the King of Kings. Thumbs up, elbows up, making melodies in my heart, making melodies in my heart, making melodies in my heart, to the King of Kings, to the King of Kings. Thumbs up, elbows up, feet apart, making melodies in my heart, making melodies in my heart, making melodies in my heart, to the King of Kings, to the King of Kings. Thumbs up, elbows up, feet apart, knees bend, making melodies in my heart, making melodies in my heart, making melodies in my heart, to the King of Kings, to the King of Kings. Thumbs up, elbows up, feet apart, knees bend, hip back, tongue out, down out and jumping, la 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 la.
మరి మీకు సాంగ్ నచ్చిందా? ఎస్, ఈ సాంగ్ మీరు నచ్చడం కాదు, నెక్స్ట్ హాలిడేస్ వస్తున్నాయి, VBSS వస్తున్నాయి. సో మీ అందరూ ఎగ్జైటెడ్గా ఉన్నారు కదా పిల్లలు? వెరీ గుడ్. సరే పిల్లలు, మరి ఇప్పుడు మన అందరికీ ఇష్టమైన మెమరీ వర్స్ టైప్. మీ అందరికీ చెప్తున్నాను కదా, మెమరీ వర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మెమరీ వర్స్ అని చెప్పి. ఈ మెమరీ వర్స్ మీరు ఏం చేయాలి తెలుసా పిల్లలు? చాలాసార్లు నాకు తెలిసిన ఒక అక్క ఉంది. అక్క చిన్నప్పుడు ఏం చేస్తుందంటే, తను ఒక మెమరీ వర్స్ రాసుకొని తన రోజు వాళ్ళకి షర్ట్స్ ఉండేవంట, పాకెట్లో పెట్టుకొని వెళ్ళి తనకి ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ఓపెన్ చేసి ఆ పాకెట్లో ఉన్న మెమరీ వర్స్ చదువుకునేదంట, మళ్ళీ లోపల పెట్టుకునేదంట, లోపల పెట్టుకునేదంట. అలా తన మెమరీ వర్సెస్ చాలా రోజుకి ఒక మెమరీ వర్సెస్ అంటే తనకి ఆ మెమరీ వర్సెస్ అన్నీ వచ్చేసాయంట. ఒకసారి వాళ్ళ పాస్టర్ నిలబడి మెమరీ వర్సెస్ అడిగితే అక్కడ ఉన్న వాళ్ళందరికన్నా ఎక్కువ చెప్పిందంట. అప్పుడు అడిగే ఇన్ని మెమరీస్ ఎలా నేర్చుకున్నంటే, నేను రోజు మెమరీ వర్సెస్ నా పాకెట్లో పెట్టుకునేదాన్ని. స్కూల్ బ్రేక్లో కానీ ఏ టైంలో టీచర్ రావడానికి ఒక 10 minutes టైం పడుతుంది కదా, వేరే క్లాస్ టీచర్ మాట్లాడడానికి ఒక 5 minutes అట్లా టైం పట్టినప్పుడు నేను చదవడం జరిగింది. ఈ వాక్యాన్ని ఎప్పుడైతే చదవడం మొదలు పెట్టానో, నేను అప్పుడు వరకు ఏ గుర్తుండేది కాదు. నేను చదివింది వెంటనే మర్చిపోయేదాన్ని, నేను ఏది చేయాలో మర్చిపోయాను. ఎప్పుడైతే వాక్యాన్ని నేను ఎక్కువ మెడిటేట్ చేయడం మొదలు పెట్టానో, నాకు దేవుడు చాలా జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నేను అన్ని సబ్జెక్ట్స్లో నేను ఏదైతే చదువుతున్నానో అది బాగా గుర్తుంటుందని పిల్లలు. సో గుర్తుపెట్టుకుని పిల్లలు, దేవుని వాక్యం నీకు తెలివినిస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, జ్ఞాపక శక్తిని కూడా ఇస్తుంది, నాలెడ్జ్, పవర్. దేవుని యొక్క వాక్యంలో అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి నీకు. దేవుని వాక్యం తెలుసుకొని ఎవ్వరు కూడా అయ్యో నేను అనవసరంగా వాక్యంతో సేపు చదివాను, టైం వేస్ట్ చేశాను అని ఎవ్వరు అన్నారు లేదు పిల్లలు. దానివల్ల నువ్వు ఎన్నో బెనిఫిట్స్ పొందినట్లు ఉంటావు. సో పిల్లలు, మనందరం కూడా వాక్యం నేర్చుకుందామా? మరి వాక్యం నేర్పించడానికి శిరీషకు రెడీగా ఉంది. నేర్చుకొని నువ్వు రెడీగా ఉన్నావా? హాయ్ పిల్లలు, గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు ఎంతమందికి యాక్షన్ సాంగ్ నచ్చింది? నాకైతే భలే నచ్చింది పిల్లలు, చాలా చాలా బాగా నేర్చేసుకున్నాను. ఎందుకు మెమరీ వర్స్ ఏంటో చూసేద్దామా మరి? సో మెమరీ వర్స్ వచ్చేసి కీర్తనలు 9వ అధ్యాయం 1వ వచనం. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. కీర్తనలు 9:1. సో పిల్లలు ఏం చెప్తున్నారు? నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. ఇందాక మీరు అందరూ కూడా వర్షిప్ చేశారు కదా పిల్లలు. మరి వర్షిప్ సమయాలు మనం ఎలా ఉండాలి పిల్లలు? చాలామంది ఆన్లైన్లే కదా, ఫోన్లోనే కదా అని చెప్పి వర్షిప్ టైమే కదా అని చెప్పి స్కిప్ కొడుతూ ఉంటారు. కొంతమంది పిల్లలేంటి వర్షిప్ టైమే కదా అని చెప్పి ఇటు అటు తిరుగుతుంటారు. కొంతమంది పిల్లలేంటి తింటూ ఇలాగా అటేటో చూసుకుంటూ ఏటో ఆలోచిస్తూ వర్షిప్ చేస్తూ ఉంటారు. కానీ పిల్లలు, మనం ఎప్పుడైనా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, అది నువ్వు ఫోన్లో విన్నప్పుడైనా, ఆర్ఎల్స్ చర్చ్లో ఉన్నప్పుడైనా, ఆర్ఎల్స్ నువ్వు క్వార్టర్స్ ప్రేయర్లో ఉన్నప్పుడైనా, ఆర్ఎల్స్ సండే స్కూల్లో ఉన్నప్పుడైనా, వర్షిప్ సమయంకి వచ్చేసరికి మనం ఎలా ఉండాలి తెలుసా? శ్రద్ధ కలిగి దేవుడు నా ఎదుటున్నాడు, యేసయ్య నా ముందు నుంచున్నాడు, యేసయ్య నా కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, ఇంత మంచి దేవుడు, నేను ఖచ్చితంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. అన్ని విషయాల మీద దేవుడు నన్ను ఒక విజయంగా నుంచోపెట్టి, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అన్నిటి తప్పించి దేవుడు నన్ను రక్షించాడు అని ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ కూడా నువ్వు యేసయ్యకి థ్యాంక్స్ చెప్పేవారిలాగే ఉండాలి పిల్లలు. అంతేగాని వర్షిప్ టైమే వర్షిప్ టైం కదా అని చెప్పి ఇటు అటు తిరుగుతూ డిస్టర్బ్ చేయకూడదు పిల్లలు. ఈ రోజు నుంచి నువ్వు వర్షిప్ సమయంలో ఏం చేయాలి? శ్రద్ధ కలిగి మౌనంగా కూర్చొని యేసయ్యకి నువ్వు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఆ సాంగ్ని నీ హృదయపూర్వకంగా, హార్ట్ఫుల్గా. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైనా చూడండి, క్రికెట్లో సచిన్ టెండూల్కర్ ఆర్ఎల్స్ విరాట్ కోహ్లీ వచ్చారు, ఎలా ఫీల్ అవుతారు? గట్టిగా అరిచి విరాట్ కోహ్లీ గట్టిగా అరుస్తారు కదా. ఒక సెలబ్రిటీ నీకేమైనా చేశారా? అప్పుడు అట్లీస్ట్ నీ పేరు వాళ్ళకి తెలిసి ఉంటుందా? నీ పేరు కాదు కదా, నీ ఫేస్ కూడా వాళ్ళకి ఎప్పుడు ఒకవేళ కలిసినా కూడా వాళ్ళు నెక్స్ట్ డే నీ ఫేస్ కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోరు. వాళ్ళకి ఏది నువ్వు చేసింది ఏది వాళ్ళకి వినిపించదు. కానీ యేసయ్యకి మాత్రం నిన్ను అనుక్షణం, ప్రతి క్షణం నిన్ను చూస్తూనే ఉంటారు. యేసయ్య ఎప్పుడు నిన్ను మర్చిపోడు. యేసయ్య ఎప్పుడు కూడా నీ చెయ్యిని విడిచిపెట్టడు. ప్రతి మినిట్ నా బిడ్డ ఏం చేస్తున్నాడు, నా బిడ్డ ఎక్కడ ఉన్నాడు, అయ్యో నా బిడ్డకి దెబ్బ తగిలిందా, అయ్యో ఇలా జరిగిందని చెప్పి ఎవ్రీ మినిట్ యేసయ్య నీ గురించి ఆలోచిస్తూ, నీ గురించి ఆయన ఎంతో మొరపెడుతున్నారు పిల్లలు. ఈరోజు నువ్వు అనేక మందికి నీ హార్ట్లో, చాలామంది సెలబ్రిటీస్కి, చాలామందికి నువ్వు నీ హార్ట్లో స్థానం ఇస్తున్నావు. కానీ అదంతా వేస్ట్ పిల్లలు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటికీ నిన్ను గుర్తించరు, వాళ్ళు ఎప్పటికీ నిన్ను చూడడానికి కూడా రారు. కానీ నా యేసయ్య మాత్రం నిన్ను ఎప్పుడు కూడా నిన్ను చూస్తున్నాడు, ఎప్పుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఎప్పుడు కూడా నిన్ను అనేక విషయాల్లో శ్రమల నుంచి విడిపించి తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇలాంటి దేవుడిని ఎప్పుడు నువ్వు నీ హార్ట్లో ఉంచుకోవాలి. ఇలాంటి యేసయ్య నువ్వు ఎప్పుడు ప్రేమించాలి. ఇలాంటి యేసయ్య నువ్వు వర్షిప్ చేసిన ఎలాగా హ్యాపీగా, జాయ్ఫుల్గా యేసయ్య థ్యాంక్ యూ జీసస్ అని నువ్వు గట్టిగా యేసయ్య గురించి ప్రార్థన చేస్తూ యేసయ్యతో నువ్వు వెంబడించినట్లయితే దేవుడు నిన్ను ఉన్నతముగా ఒక హైయెస్ట్ ప్లేస్లో దేవుడు నిన్ను కూర్చోబెడతాడు. ఈ రోజు నుంచి వర్షిప్ టైంలో మనం ఏం చేద్దాం? అందరూ శ్రద్ధ కలిగి యేసయ్యకి ఆరాధన చేద్దాం, యేసయ్యకి థ్యాంక్స్ చెప్దాం. మరి ఈ రోజు నుంచి యేసయ్యకి థ్యాంక్ఫుల్గా జీవిస్తూ థ్యాంక్స్ చెప్తారు కదా పిల్లలు.
గాడ్ బ్లెస్ యూ ఆల్. పిల్లలు మనందరికీ ఇష్టమైన వర్షిప్ టైం. పిల్లలు మనం వర్షిప్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా, చాలాసార్లు చాలా సీరియస్గా అమ్మో వర్షిప్ అంటే ఎవ్వరు కామ్గా ఉండాలని. కానీ ఏసై నీ వర్షిప్ని ఎలా కోరుకున్నా తెలుసా, pour out yourself. అంటే నీ హృదయంలో ఉన్న ప్రతిదీ నువ్వు దేవుని చెప్పడమే. నువ్వు దేవుని 2 చేతులు పైకి పెట్టినప్పుడు, దేవా ఐఎమ్ సరెండరింగ్ మై లైఫ్ టు యూ అని చెప్పి 2 చేతులు పైకి పెట్టినప్పుడు, నువ్వు దేవుని 2 చేతులు చాలాసార్లు వర్షిప్ చేసినప్పుడు సేవకులు కానీ వర్షిప్ లీడర్స్ కానీ ఏం చెప్తారు అంటే 2 చేతులు పైకి ఎత్తండి అన్నప్పుడు, ఆ 2 చేతులు పైకి ఎత్తినప్పుడు, నీ 2 చేతులు పైకి ఎత్తినప్పుడు యూఆర్ సరెండరింగ్ యువర్ లైఫ్. నువ్వు దేవునికి నీ లైఫ్ని సరెండర్ చేసినట్లు పిల్లలు. సో మనందరం కలిపి ఆ దేవాది దేవుని వర్షిప్ చేద్దామా? పిల్లలు అందరూ కళ్ళు మూసి 2 చేతులు పైకెత్తి దేవుడి వైపు చూద్దామా? ఇదిగో ఇది ఒక మంచి సమయానికి మనం వచ్చాము. ఆరాధన అంటే దేవుడికి ఇష్టమైనది కదా పిల్లలు. అందరూ మనస్ఫూర్తిగా మన హృదయాలు తెరిచి దేవునితో మరి మాట్లాడదామా? మా వెనక ఈ మాటలు చెప్తారా? దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, చుంటి దేనికన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, చుంటి దేనికన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. ఓ
దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీ ఉంటే నాకు చాలు నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము నీ వడిలో నాకు సుఖము. అవును కదా పిల్లలు, ఇదిగో మనం ఎక్కడ ఉన్నా కూడా మనకి అక్కడ క్షేమము సుఖము ఉంటుందో మనకు తెలియదు, కానీ నీవు దేవుని ఒడిలో ఉన్నప్పుడు, నీవు దేవుని చేతిలో ఉన్నప్పుడు మన బ్రతుకులు శాంతికరంగా సుఖముగా ఉంటాయి పిల్లలు. ఇదిగో మరి మనకి తండ్రిగా దేవుడు ఉన్నప్పుడు మరి మన జీవితం ఎంతో అద్భుతంగా మార్చబడుతుంది. మనం ఆరాధన చేసినప్పుడు ఇదిగో దేవుని సన్నిధి మన మధ్యలో ఉంటుంది. అంతేకాదు మరి పైన ఆకాశము నుండి పరలోకము నుండి దేవుని దూతలు మరి చిన్నపిల్లల యొక్క ఆరాధనని చూస్తాయి పిల్లలు. ఇదిగో మనం మన హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించినప్పుడు మరి మనకున్న ప్రతి కష్టము, ప్రతి వ్యాధి, ప్రతి బాధ కూడా తొలగించబడుతుంది. ఎప్పుడంటే నీవు హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించినప్పుడు, హృదయపూర్వకంగా మరి మనల్ని మనం ఆయనకి సమర్పించుకున్నప్పుడు దేవుడు ఇలాంటి అద్భుతాలు మన జీవితంలో చేస్తాడు. మరి ఆరాధన చేయుచుండగా మనకున్న ప్రతి కష్టము, మనకున్న ప్రతి వ్యాధి, మనకున్న ప్రతి నష్టము సమస్తము నీ నుంచి తొలగిపోబోతుంది. ఇదిగో నమ్మినట్లయితే నువ్వు మరి థ్యాంక్స్ చెప్తావా యేసయ్యకి? ఈ ఆరాధన బట్టి నువ్వు థ్యాంక్స్ చెప్తావా? నీ నోరు తెరిచి మరి ఆరాధన విషయమే దేవునికి థ్యాంక్స్ చెప్పినట్లయితే దేవుడు ఇదిగో నీ థ్యాంక్స్ని బట్టి మరి నిన్ను దీవించడానికి, ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నాడు. యేసయ్య ఇదిగో ప్రభా ఈ ఆరాధన మీ హస్తాలకు అప్పగిస్తున్నాం ప్రభా. మాతో పాటు ఏ చిన్న బిడ్డలైతే ప్రభా తన హృదయాలను తెరిచి ప్రభా నీ వైపు తమ చేతులు చాచి ఇదిగో ఆరాధనలో పాల్గొన్నారో ప్రభా, వారికి ఇగో యేసుక్రీస్తు నామములో ప్రభా ప్రతి ఆశీర్వాదం వచ్చునుగాక తండ్రి. అదే రీతిలో ప్రభా వారి చదువులో తోడుగుండండి ప్రభా, వారి ప్రతి సమస్య నుంచి విడుదల కలిగించండి అయ్యా. మరి అదే రీతిలో ప్రభా లెసన్లోనికి వెళ్ళబోచుండగా ప్రభా లెసన్ ద్వారా మెమరీ వర్స్ ద్వారా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని ఆదరించమని, మమ్మల్ని నడిపించమని, ఇగో చెప్పబోచున్న టీచర్స్ మీద నీ అభిషేకం ఉంచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, సో మన లాస్ట్ జడ్జెస్లోకి వచ్చేసాము. ఇంకొక ఇద్దరు గురించి నేర్చుకుంటే జడ్జెస్ అయిపోయినట్లే పిల్లలు. ఈ లాస్ట్ జడ్జ్ కన్నా ముందు జడ్జెస్ ఏం చేశారు? ఇవన్నీ కూడా చిన్న చిన్న లైన్స్ పిల్లలు, ఒక 2 వర్సెస్ ఉన్నాయి. ఈ 2 వర్సెస్ ఏం చెప్పాలి ఆపేద్దామా అని చాలాసార్లు ఆలోచించాము, కానీ ఎందుకో తెలియదు కానీ ఆపడానికి ఇష్టపడలేదు. దేవుడు వాక్యాన్ని దీంట్లో వాళ్ళ పేర్లు రాస్తుందంటే వాళ్ళ నుంచి మనం ఏదో నేర్చుకోవచ్చు అనే ఉంటుంది. మీ జడ్జెస్ చాప్టర్ చదివితే వాళ్ళ గురించి ఓన్లీ 2 వర్సెస్ అండి. 2 వర్సెస్ పెట్టుకుని మనం ఏం స్టోరీ చెప్పాలి, కానీ పిల్లలు వాళ్ళ పేర్లు బైబిల్లో ఉన్నాయి అని అంటే దేవుడికి వాళ్ళ పట్ల ఒక స్పెషల్ ప్లాన్ ఉందని బట్టి, సో ఈ స్పెషల్ ప్లాన్ ఏంటో వాళ్ళ లైఫ్ నుంచి ఏం తెలుసుకోవాలో మనం నేర్చేసుకుందాం పిల్లలు. హాయ్ పిల్లలు, మరి ఈరోజు లెసన్తో నేను మీ ముందుకు వచ్చాను. చిన్న లెసన్ కానీ చాలా విషయాలు నేర్చుకోవడానికి ఉన్నాయి పిల్లలు. సో మనం ఎవరి గురించి నేర్చుకుంటాం? జడ్జెస్ గురించి నేర్చుకుంటాం కదా, న్యాయాధిపతులు. ఈరోజు మీకు 11th జడ్జ్ గురించి చెప్తున్నాను. అతని పేరు ఇంగ్లీష్లో ఏముందంటే అబ్డాన్. అంటే మీకు ప్రతి ఒక్క పేరుకి అర్థం ఉంటుంది కదా. మోనికా అంటే మౌనం అని అర్థం. ఇంకేం పేర్లు ఉంటాయి? సో ప్రతి పేరుకి ఒక అర్థంతోనే మీ పేరెంట్స్ దాన్ని అలా ఉండాలని చెప్పి పెడతా ఉంటారు. చాలా బ్లెస్సింగ్ అని అంటారు, ఎందుకంటే నీ వాళ్ళ లైఫ్లో నువ్వు బ్లెస్సింగ్, నువ్వు అనేకలు బ్లెస్సింగ్గా ఉండాలని. కొంతమంది స్వీటీ అని అంటారు, వాళ్ళు క్యూట్ అని చెప్పి, కొంతమంది గిఫ్టీ అని ఉంటారు. ఇలా చాలా పేర్లు ఉంటాయి కదా పిల్లలు. ఎస్, ఈ అన్న పేరు కూడా దీని అర్థం ఏంటి అంటే సర్వెంట్, హూ సర్వ్స్, హూ వర్షిపర్స్ అని కూడా ఉంటుందని పిల్లలు హిబ్రూ ప్రకారం అయితే తిని యొక్క హిస్టరీ తెలుసుకున్నట్లయితే తిని 11th జడ్జ్ 8 years ఇస్రాయల్ని తను పరిపాలించాడు అనమాట. అయితే దీనికి 40 sons ఉన్నారు అండ్ 30 grandsons ఉన్నారంట పిల్లలు. దీనికి 70 donkeys ఉన్నాయంట. అయితే తిని 8 years తనని రూల్ చేసినప్పుడు, లేదంటే ఆ న్యాయాధిపతిగా ఉండి, ఆ జడ్జ్గా ఉండి ఆ ప్రజలందరినీ కూడా నడిపించినప్పుడు తను చాలా చాలా బాగా నడిపించేవాడంట. ఆ టైంలో వాళ్ళకి యూనిటీ ఉండేదంట. ఆ టైంలో వాళ్ళు చాలా మంచి
లీడర్షిప్ ఉన్నాడంటే పిల్లలు. అయితే ఈరోజు నేను మీ అందరికీ కూడా పేరు గురించి చెప్పాలనుకుంటున్నాను కదా. ఆ పేరు యొక్క అర్థం ఏంటి అని అంటే, మీ అందరికీ ఆల్రెడీ చెప్పినట్లుగా సర్వెంట్ హూ సర్వ్స్ అంటే, నువ్వు ఈరోజు ఎవరిని సర్వ్ చేస్తున్నావు? ఆ రోజైతే ఎబ్డాన్ అన్న ఎవరిని సర్వ్ చేశాడంటే దేవుని సర్వ్ చేశాడు. తను ఎవరికి సర్వ్ చేయడానికి ఇష్టపడేవాడంటే, దేవుడు ప్రజలకి నేను న్యాయాధిపతిగా ఉంటాను, దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతని నేను చక్కగా చేస్తాను, నేను ఎవరికి భయపడను, నాకు ఇచ్చిన లీడర్షిప్ని, నాకు ఇచ్చిన టాలెంట్ని నేను చాలా జాగ్రత్తగా నడుస్తానని చెప్పి చాలా జాగ్రత్తగా నడిచాడు పిల్లలు. ఈరోజు మనం చూసుకున్నట్లయితే చాలామంది న్యాయాధిపతులు చూసుకున్న వాళ్ళు దేవుడు ఇచ్చిన పని చాలా జాగ్రత్తగా చేశాడు. ఈరోజు దేవుడు కూడా నేను అదే మాట్లాడుతున్నాను, నీకు ఇచ్చిన పని నువ్వు జాగ్రత్తగా చేస్తున్నావని. నాకేం పని ఇచ్చాడు అక్క దేవుడు అని అంటే, ఈరోజు నిన్ను ఆ ఫ్యామిలీ ఎందుకు నిలబెట్టాడో తెలుసా, ఆ ఫ్యామిలీలో ఎందుకు పుట్టించాడో తెలుసా. చాలాసార్లు నువ్వు అనుకుంటావు కదా, నేను అంబానీ ఫ్యామిలీలో పుట్టుంటే బాగుండేది, లేదంటే నేను ఆ హీరో వాళ్ళ ఇంట్లో పుట్టుంటే బాగుండేది, ఇలా మనం చాలా అనుకున్నాం. కానీ పిల్లలు, దేవుడు నిన్ను ఆ ఇంట్లో ఎందుకు పుట్టించాడంటే, నీ లైఫ్ పట్ల ఒక పర్పస్ ఉంది, నీ లైఫ్ పట్ల దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. నువ్వు ఆ కుటుంబానికి ఒక ఆశీర్వాదకరంగా ఉండాలని. నువ్వు ఏదైతే స్కూల్లో ఉన్నావో తెలుసా, ఆ స్కూల్లో ఆ క్లాస్లో మీకు చాలా సెక్షన్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ 7th అనుకోండి, 7th ABCD, చాలామంది E వరకు F వరకు ఉంటుంది, కొంతమంది 8th క్లాస్ అయితే, ఇలా చాలా సెక్షన్స్ ఉంటాయి. కానీ దేవుడు ఏదైతే చేస్తున్నాడో తెలుసా పిల్లలు, నీకు దేవుడు ఏదైతే ఆ స్కూల్లో లేకపోతే నువ్వు ఆటోలో ఎక్కడ ట్రావెల్ చేసిన దేవుడు నేను అక్కడ ఎందుకు పెట్టాడంటే, నువ్వు వేసే ప్రతి అడుగులో నువ్వు ఒక ఆలోచన ఉండాలి. అదేంటి అని అంటే, ఇక్కడ నేను ఉన్నానంటే దేవునికి ఏదో పర్పస్ ఉంది నా లైఫ్లో. సో దేవునికి ఆ పర్పస్ను ఫుల్ఫిల్ చేయాలి. నువ్వెవరివి? దేవుని బిడ్డవి. సో నువ్వెవరిలా బ్రతకాలి? దేవుని బిడ్డలా బ్రతకాలి. మనం చాలాసార్లు ఏం చేస్తామో తెలుసా పిల్లలు, దేవుని బిడ్డలు అయినప్పటికీ కూడా మనం సాతాన్ బిడ్డలా పనిచేస్తాం. అమ్మో అమ్మాయి పక్క నేను కూర్చొని టీచర్ అంటారు, ఎందుకంటే అమ్మాయి అస్తమానో తిడతారు టీచర్ అంటారు. ఆటోలో వెళ్ళినప్పుడు ప్లేసుల కోసం ఫైట్ చేస్తూ ఉంటాం. స్కూల్లో ఎవరైనా మంచి మార్క్స్ వస్తే జెలస్గా ఫీల్ అవుతూ ఉంటాం. సండే స్కూల్ టీచర్ నువ్వు ఎందుకు రాలేదని అంటే అక్క మీద కోపపడతావు. మమ్మీ డాడీ మాట వినకుండా నువ్వు ఎవరిని సేవిస్తున్నావు తెలుసా? సాతాన్ని సేవిస్తున్నావు. మరి నువ్వు ఏసైని సేవిస్తావా, సాతాన్ని సేవిస్తావా పిల్లలు? నువ్వు ఏసైకి వర్షిపర్గా ఉండాలి. ఎలా వర్షిప్ చేయాలి తెలుసా? దేవుడిని హృదయపూర్వకంగా ఆరాధించాలి. చాలాసార్లు మనం వర్షిప్ చేసే టైంలో ఏం చేస్తాం తెలుసా, చర్చెస్లో అయినా ఎక్కడైనా వర్షిప్ టైంలో నేను చూస్తూ ఉంటాను, చాలామంది పిల్లలు ఫోన్తో ఆడుతూ ఉంటారు, లేదంటే బుక్స్ తిరిగేస్తూ ఉంటారు, లేకపోతే వర్షిప్ టైంలో వాళ్ళకి ఇష్టమే ఉండదు, ఏదో పాట పాడినప్పుడు అని పాడుతూ ఉంటారు. కానీ నీ ఏసైని వర్షిప్ చేయండి, నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకో, నువ్వు ఎంత హ్యాపీగా ఉంటావు పిల్లలు. నీ ప్రిన్సిపల్ వచ్చి నాన్న నీ పక్కనే నేను కూర్చుంటాను, నువ్వు నా ఫేవరెట్ చైల్డ్ అనగానే మనకి ఎంత హ్యాపీ. ప్రిన్సిపల్కి నేను ఇష్టం అంట, ఇంతమందిలో నేను ప్రిన్సిపల్కి ఫేవరెట్ చైల్డ్ అంట అని గొప్పగా హ్యాపీ ఫీల్ అవుతావు కదా. ఈరోజు ఏసై కూడా నేను ఏమంటున్నాడు తెలుసా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు అంటే ఎంత ఇష్టం అంటే నిన్ను ఈ లోకంలో నీకు ఇష్టంగా, నాకు ఇష్టమైన బిడ్డగా నిన్ను ఈ లోకంలో పంపించాను కాబట్టి నువ్వు నా కోసం బ్రతకాలని. మరి ఏసయ్య నీకు నేను ఫేవరెట్ అన్నప్పుడు నువ్వు ఏసైని ఎలా ఆరాధించాలి? కామ్గా, సైలెంట్గా, బోరింగ్గా, అబ్బా ఎప్పుడు వర్షిప్ అయిపోతుందని కాదు. కానీ ఈరోజు నుంచి ఎంత ఎక్సైటెడ్గా ఉండాలంటే, ఏసయ్య నేను పూర్ణ హృదయంతో ఆరాధిస్తాను, నేను హార్ట్ఫుల్గా ఆరాధిస్తాను ఏసయ్య అన్నప్పుడు ఏసయ్య చాలా సంతోషిస్తారు పిల్లలు. మరి అన్న ద్వారా తన పేరు తగ్గ జీవితం జీవించాడు కదా, ఒక సర్వెంట్ ఆఫ్ గాడ్గా, దేవుణ్ణి ఆరాధించేవాడుగా, దేవునికి పరిచయం చేసేవాడుగా, దేవునికి సేవ చేసేవాడుగా అన్నాడు. ఈరోజు నువ్వు కూడా నీ పేరు ఏదైనా అయినప్పటికీ, నీ పేరుకి ఏదైనా మీనింగ్ అయినప్పటికీ, దేవుడు నిన్ను ఈ రోజు నువ్వు ఈ స్టోరీ చూస్తున్నట్టే దాని అర్థం ఏంటంటే, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడికి ఒక స్పెషల్ ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ఏంటి తెలుసా? నువ్వు దేవుని హృదయపూర్వకంగా ఆరాధించాలని, నువ్వు దేవుని హృదయపూర్వకంగా ఆయన సేవించాలని. ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాం పిల్లలు, అందరం మోకరిద్దాం. యేసయ్యా ఇన్ని రోజులు ఒక నార్మల్ క్రిస్టియన్ లైఫ్ నేను లీడ్ చేశాను, ఒక నార్మల్ సండే స్కూల్ స్టూడెంట్గా ఉన్నాను, నేను వెళ్ళాను, యాక్షన్ సాంగ్స్ చేశాను, స్టోరీ విన్నాను, మెమరీ వర్స్ చదివి, ఇదే అయిపోయింది. కానీ ఈ రోజు నుంచి నేను నిజంగా నేను హృదయపూర్వకంగా ఆరాధిస్తాను ఏసయ్యా. నా హృదయం అంతటితో, నా ఆత్మ అంతటితో, నా బలం అంతటితో కూడా ప్రభా నేను నా 100% నేను ఆరాధిస్తాను ఏసయ్యా. ఈ రోజు నుంచి నా నోటి నుంచి నీ మాటలే, నేను ఎక్కడికి వెళ్ళినా సరే తను స్పెషల్ కిడ్, ఎందుకంటే తను ఎవరిని నమ్ముతుంది తెలుసా? దేవుడు ఏసై నమ్ముతుంది అని చెప్పి అందరం కళ్ళు మూసుకుందాం పిల్లలు. ఇదే మాట మనం చెప్దామా? ఏసయ్యా ఈరోజు మాకు ఈ లెసన్ ద్వారా నేర్పించిన ఈ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. ఈ రోజు నుంచి ప్రభా నేను హృదయపూర్వకంగా ఆరాధించే వారంగా, హృదయపూర్వకంగా సేవించే వారంగా ఉంటామయ్యా. ఇప్పటి వరకు మా జీవితాల్లో నీకు తప్పిపోయిన వారంగా ఉన్నాం, దయతో మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని సరిచేసి నీకు ఇష్టమైన బిడ్డలుగా బ్రతకడానికి మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడివేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు ఏసైని సేవిస్తూ ఆరాధిస్తారు కదా. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. వెరీ గుడ్ పిల్లలు. సో లాస్ట్ యాక్టివిటీ స్పెషల్గా ఉండబోతుందంట. ఆ స్పెషల్ యాక్టివిటీ ఏంటో చూసేద్దామా?
హాయ్ పిల్లలు, సో మీకోసం నేను యాక్టివిటీతో రెడీగా ఉన్నాను. మీ అందరు రెడీగా ఉన్నారా? ఈసారి యాక్టివిటీకి ఏం తెలుసు పిల్లలు, మీ దగ్గర ఉన్న విషయాలు నేను చెప్పబోతున్నాను. మా దగ్గర ఉన్న విషయాలంటే మీ అందరికీ చేతులు ఉన్నాయా పిల్లలు? ఒకసారి చూపించండి. నా దగ్గర కూడా ఉన్నాయి. అందరూ ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. సో మీకు ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి పిల్లలు? నాకైతే 1 2 3 4 5. ఒక హ్యాండ్కి 5 ఫింగర్స్ ఉంది. సో ఈ హ్యాండ్కి 5 ఫింగర్స్ అంటే 10 ఫింగర్స్. సో ఈ ఫింగర్స్ మీరు ప్రార్థన చేసినప్పుడు ఎలా చేస్తారు? మోకరిస్తారు. రెండో స్టెప్ ఏంటి? చేతులు జోడించమని మీ సండే స్కూల్ టీచర్స్ చెప్తారు కదా. మీ సండే స్కూల్ టీచర్స్ చెప్పినప్పుడు మీ అందరూ చేతులు జోడిస్తారు. పిల్లలు కొన్నిసార్లు మనం మీ ఫ్రెండ్స్కి ప్రార్థన చేయాలి అన్నా, లేదా చిన్న పిల్లలకి ప్రార్థన చేయాలంటే ఈజీ మెథడ్ చెప్పానా నేను? మీ చేతులు జోడించినప్పుడు మీకు ఫస్ట్ ఏ ఫింగర్ కనబడుతుంది? మీ థమ్ ఫింగర్ కదా. మీ థమ్ ఫింగర్ని ఇలా పెడితే ఎలా పాయింట్ అవుతుంది? మీ వైపు పాయింట్ అవుతుంది. సో మీరు ప్రార్థన చేసినప్పుడు ఇలా చేతులు జోడించండి, కళ్ళు మూసుకొని. ఫస్ట్ ఎవరి కోసం ప్రార్థన చేయాలి తెలుసా? మీకోసం ప్రార్థన చేయాలి. నీకు ఏదైతే అవసరం ఉందో, నీకు జ్ఞానం కావలిస్తే నీ యొక్క ప్రతి ఒక్క పరిస్థితి కోసం ఏసైతో చెప్పాలి పిల్లలు. చాలాసార్లు మన ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాం, మమ్మీ డాడీకి షేర్ చేసుకుంటాం. మమ్మీ నాకు పెన్సిల్ కావాలి మమ్మీ, నాకు బైక్ కావాలి మమ్మీ నాకు మంచి హెయిర్ బ్యాండ్ కావాలి మమ్మీ, డ్రెస్ కావాలి, ఇవన్నీ అడుగుతూ ఉంటాం కదా. కానీ మనం ఏం చేస్తాం పిల్లలు? ఏసైని అడగం పిల్లలు. చాలాసార్లు అందరినీ అడుగుతూ ఉంటాం కానీ ఎవరిని అడగం? ఏసైని అడగం. సో నువ్వు ఎప్పుడైతే ఈ చేతులు జోడించావో, నీ చేతులు జోడించినప్పుడు ఏం చేయాలి అంటే, నీ ఫస్ట్ ఫింగర్ ఎవరి వైపు చూపిస్తుంది అంటే నీ వైపు చూపిస్తుంది. నువ్వు నీతో ప్రార్థన స్టార్ట్ చేసి సెకండ్ ఫింగర్, దీన్ని ఏమంటారు? ఇండెక్స్ ఫింగర్. మీ ఇల్లు ఎక్కడంటే అదిగో అక్కడ ఉందక్క అంటే, నువ్వు బైబిల్ ఎక్కడ పెట్టావు అంటే అక్కడ పెట్టానక్క అని ఇలాగా మన ఫింగర్ ఎటువైపు చూపిస్తాం? ఇలా చూపిస్తాం కదా, దీన్ని ఇండెక్స్ ఫింగర్ అంటారు. ఈ ఫింగర్తో మనం ఏం చేయాలంటే, నీకు దారి చూపించే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. అంటే నీ టీచర్స్ కోసం, నీ పాస్టర్స్ కోసం, సండే స్కూల్ అక్క వాళ్ళ కోసం, అన్న వాళ్ళ కోసం, మీకు మీ చర్చెస్ VBSకి వస్తున్నారు కదా, అక్క వాళ్ళ కోసం, లేకపోతే నేను లీడ్ చేసిన నాన్న ఇది చదువుకోరా, ఈ సిలబస్ చదువురా, నువ్వు ఇలా చదువురా అని నేను గైడ్ చేసే వాళ్ళందరి కోసం ఈ ఇండెక్స్ ఫింగర్, వాళ్ళ పేరున మనం ప్రార్థించాలి పిల్లలు. నెక్స్ట్ ఈ ఫింగర్స్ అన్నిట్లో బిగ్గెస్ట్ ఫింగర్ ఏంటంటే ఈ థర్డ్ ఫింగర్ కదా. ఈ థర్డ్ ఫింగర్ ఎవరి కోసం ప్రార్థన చేయాలో తెలుసా పిల్లలు? హయ్యర్ అఫీషియల్స్ కోసం. అంటే మన పోలీస్ స్టాఫ్ కోసం, మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం. తర్వాత మన సీఎం గారు ఎవరు పిల్లలు? ఎవరో ఏదో తప్పు చెప్తున్నారు. ఎవరు? మోడీ గారా? కాదు కదా, చంద్రబాబు నాయుడు గారి కోసం, మన PM మన నరేంద్ర మోడీ గారి కోసం, మన ప్రెసిడెంట్ కోసం, ఇలా అందరూ మన హయ్యర్ అఫీషియల్స్ కోసం ప్రభా వాళ్ళ జ్ఞానం ఇవ్వు, ఎలా లీడ్ చేయాలో మాకు సహాయం చేయు అని చెప్పి మన అందరూ ఈ థర్డ్ ఫింగర్ ఏం చేయాలంటే హయ్యర్ అఫీషియల్స్ కోసం ప్రార్థన చేయాలి పిల్లలు. అండ్ ఈ ఫింగర్ ఏంటి తెలుసా? ఇది వీకెస్ట్ ఫింగర్ అంట తెలుసా మీ అందరికీ? ఈ ఫింగర్ ఫోర్త్ అంటే 1 2 3 4. ఈ ఫింగర్ని మనం ఒక్కటే నిలబెట్టడం కష్టం, దానికి సపోర్ట్ కావాలంటే పిల్లలు తెలుసా? ఇదిగోండి చూడండి, నేను ట్రై చేస్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి. దీనికి సపోర్ట్ లేకుండా నిలబడలేదంట. అలాగే ఈ ఫింగర్ కోసం మనం ప్రార్థన చేసినప్పుడు ఎవరి కోసం ప్రార్థన చేయాలి తెలుసా? వీక్ పీపుల్ కోసం ప్రార్థన చేయాలి. చాలా మంది హాస్పిటల్స్లో చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు పిల్లలు. కొంతమంది ICUలో ఉన్నారు, కొంతమంది ఎమర్జెన్సీ వార్డ్లో ఉన్నారు, కొంతమంది ఎలా ఉన్నారు తెలుసా పిల్లలు? ఇంట్లోనే ఉన్నారు. ఎప్పుడు మేము చనిపోతామో మాకు తెలియదు అని అంటారు. చాలా చిన్న వయసులోనే మొన్న నాకు తెలిసిన ఒక అంకుల్ వాళ్ళ అఫీషియల్, ఆయనకు ఒకే ఒక కూతురంట, అన్నీ ఉన్నాయంట, పెద్ద జాబ్. కానీ ఆ అమ్మాయికి 22 years అంట. అక్క చాలా బాగా చదివింది, చార్టెడ్ అకౌంట్ CA కూడా చదివింది. కానీ క్యాన్సర్తో తను 22 yearsకి చాలా చిన్న ఏజ్లో చనిపోయింది. ఇలా క్యాన్సర్స్తో చాలామంది అనారోగ్యంతో ఉన్నారు పిల్లలు. వాళ్ళందరి కోసం మీ అందరూ ఏం చేయాలి తెలుసా? ఈ ఫింగర్ అంటే వీక్ ఫింగర్. నీకు ఎవరైనా తెలుసా? మీ చర్చ్లో ఎవరైనా ఒంట్లో బాగాలేదా? మీ ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగాలేదా? లేకపోతే నీకు ఒంట్లో బాగపోతే ఈ ఫింగర్ ఎవరెవరికైతే బాగాలేదో వాళ్ళ కోసం ప్రార్థన. అండ్ ఏ ఫింగర్ ఇది? పింకీ ఫింగర్ అంటారు కదా, దీన్ని చిన్న ఫింగర్. మీ ఫింగర్స్ అన్నిట్లో చిన్న ఫింగర్. అంటే నీకన్నా చిన్న వాళ్ళ కోసం, లేదంటే పేదవారి కోసం, ఎవరైతే చిన్న జాబ్స్ ఉన్న వాళ్ళ కోసం, వాళ్ళందరి కోసం ప్రార్థన చేయాలి. మీ అందరికీ ప్రార్థన వచ్చు కానీ సింపుల్. దీన్ని ఏమంటారంటే ఫింగర్ ప్రేయర్ అంటే. నువ్వు ఇలా ఎప్పుడైతే చేతులు జోడించావో ఈ ఫింగర్ ప్రేయర్ మీరు ఈజీగా చేసేయచ్చు పిల్లలు. మీరు సండే స్కూల్స్లో కూడా మీ చిన్న పిల్లలు కూడా చెప్పేయచ్చు. సండే స్కూల్ టీచర్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది. సో ఈ ఫింగర్ ప్రేయర్ మీకు నచ్చింది కదా, మీరు కూడా చేస్తారు కదా. గాడ్ బ్లెస్ యూ. యాక్టివిటీ నచ్చింది కదా పిల్లలు. సో ఈ వీక్ ఎవరైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే హ్యాపీ అండ్ బ్లెస్డ్ బర్త్డే పిల్లలు. ఈ ఇయర్ అంతా దేవుని యొక్క కాపుదల భద్రత మీ అందరి జీవితంలో ఉంటుంది కాక. మీరు ఫైనల్ ప్రే చేయడానికి మన మధ్య మేరాక రెడీ కదా. సో మేరాక వెల్కమ్ చెప్పేద్దామా పిల్లలు? హాయ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మరి ప్రోగ్రామ్ అందరికీ నచ్చింది కదా. ఈ సండే స్కూలు మరి చూసి బ్లెస్ అయిన ప్రతి ఒక్కరు కూడా మరి అందరూ కూడా యేసే బిడ్డలుగా పిలువబడుతున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో మనం ప్రేయర్ చేసుకుందాం కళ్ళు మూసుకొని. ప్రేమ గల దేవా, కృపగల తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను యేసయ్య.
ఇదిగో తండ్రి ప్రభా, ఈ యొక్క సండే స్కూల్ ప్రోగ్రాం ద్వారా ప్రభా, ఇదిగో తండ్రి ఈరోజు లెసన్ విని నాయన ప్రభా, ఎవరైతే నాయన నిర్ణయం తీసుకున్నారో ఆ ప్రతి చిన్న బిడ్డని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. నాయన తండ్రి మిమ్మల్ని నాయన ప్రభా సొంత రక్షకునిగా ఏ బిడ్డలైతే నాయన ఈరోజు అంగీకరించారో అయా వారితో నాయన మీరు ఉండి నడిపించండి. వారు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పనిలో మీ సహాయం దయచేయండి అయా. ఈ రోజు నుంచి ఒక బెస్ట్ ఫ్రెండ్గా ప్రభా అయా తండ్రి ప్రభా మరి మీరుండి నడిపించమని అడుగుతున్నాను. ఈరోజు నాయన ప్రభా తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ప్రభా వారి హృదయంలో స్థిరపరచమని అడుగుతున్నాను అయా తండ్రి ప్రభా. మీరే నడిపించి మహిమను పొందమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సో మీరంతా కలిసి మీ అందరూ ప్రార్థన చేశారు కదా పిల్లలు. సో నెక్స్ట్ వీక్ మన ఏప్రిల్ వీక్ పిల్లలు, ఏప్రిల్లో మనకి గుడ్ ఫ్రైడే, ఈస్టర్, ఇలాగా పామ్ సండేలో ఉన్నాయి కదా, అక్కడ మీకోసం స్పెషల్ యాక్టివిటీస్ అన్ని రెడీ చేస్తున్నారు. సో అవన్నీ నేర్చుకొని మీరు రెడీగా ఉన్నారు పిల్లలు. మేమైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. మీ ఎగ్జామ్ టెన్షన్ భయపడాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్స్ కూడా చాలా బాగా రాస్తారు, ఎందుకంటే ఏసై మీతో ఉన్నారు కాబట్టి. అలాగే చదవడం మానేకండి. See you next week at 4 PM. Jesus Calling Little Child channel. God bless you. Have a blessed week.